నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈ వెకిల జోకులు ఆపేదెప్పుడు? సిగ్గనిపిస్తలే మీకు? ఇష్టం వచ్చినట్టు స్టాండప్ కామెడీ పేరుతోటి, ఇంకో దాని పేరుతోటి ఎవరిని పడితే వాళ్ళని విమర్శించడం, నోటికి వచ్చినట్టు కూతలు కోయడం, ఇదేనా మీకున్న సంస్కారం? మీలాంటి వాళ్ళని అసలు ఏరిపాడేయాలి సమాజం నుంచి. ఇలాంటి వాళ్ళని అస్సలు ఉపేక్షించకూడదు. కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వీళ్ళు మాట్లాడిన మాటలకు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పేలాగా చేయాలి. ఇది సుప్రీంకోర్టు మాట్లాడిన వ్యాఖ్యలు. నిజంగా కూడా ఈరోజు స్టాండప్ కామెడీ అనే పేరుతోటి హిందూ దేవీ దేవతలను మునావర్ ఫారూక్ ఇలాంటోడు ఆయన ఈ మధ్యకాలంలో ఒక మసీదులో కూడా మాట్లాడిండు. దాని వీడియో నేను కలెక్ట్ చేస్తున్నా, త్వరలో దాన్ని కూడా చేసి చూపిస్తా. అంటే ఈయన దేనికోసం పనిచేస్తున్నాడు, ఈయన స్టాండప్ కామెడీని ఏ పేరుతో వాడుతున్నాడు అనేది చాలా క్లియర్గా వస్తుంది. తెలంగాణ ప్రజలకైతే నేను మునావర్ ఫారూక్ని పెద్దగా పరిచయం చేయవసరం లేదు, ఎందుకంటే చాలా సెక్యూరిటీ మధ్యలో గత ప్రభుత్వం ఇక్కడ మునావర్ ఫారూక్ షోను కూడా నిర్వహించింది. అలాగే ఆ మధ్యకాలంలో కూడా చూసాము, ఇలానే ముగ్గురు నలుగురు ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో కూర్చొని తండ్రి కూతుర్ల మధ్య ఉండే పవిత్ర బంధాన్ని కూడా తప్పుదోవగా చూపించి దాన్ని కూడా కామెడీ చేసే ప్రయత్నం చేస్తే చివరికి ప్రయత్నం చేసిన ఆ స్టాండప్ కామెడియన్సో లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారో ఏమంటారో తెలియదు, కానీ వాళ్ళ కుటుంబాలతో సహా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పి, అంటే వీళ్ళని అన్నందుకు అమ్మాయి కూడా బాధపడే స్థితి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎంత దారుణానికి వడిగట్టారు అని అంటే, ఈ స్టాండప్ కామెడీ పేరుతోటి దివ్యాంగులపై కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట. ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అంటారు, కానీ నేనేం చెప్తానంటే ఏకత్వంగా, భారతీయత అనే భావంలో ఏకత్వంగా ఉండి భిన్న సమూహాలు కలిగిన దేశం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నో జాతులు ఉంటాయి, వర్ణాలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే బాల్ గోడకేసి కొడితే మళ్ళీ మనకు వస్తుందని చూసారా, మన జోలికి వస్తే తప్ప మనం ఒకరి జోలికి వెళ్ళడం కానీ ఒకరిని చేయడం కానీ జరగదు. అలాంటివి జరగవు కూడా, మనం చూస్తూనే వచ్చాం. ఈ నేపథ్యంలో ఈ స్టాండప్ కామెడీ పేరుతోటి పిచ్చి వేషాలు వేస్తున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో సమాజంలో చాలా పెరిగిపోయారు. వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ దరిద్రం ఏంటో కానీ ఫాలోవర్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు, వీళ్ళ వ్యూస్ బాగుంటాయి. మరి అంత దరిద్రాన్ని చూడాలనుకునే ఆ దరిద్రులు ఎవరో నాకు కూడా అర్థం కాదు. సరే, అది వేరే విషయం. అయితే ప్రభుత్వం ఇలా స్టాండప్ కామెడీ పేరుతోటి అవహేళన చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక నిబంధనలు పెట్టాలి. ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని వాగేసి ఏమంటారు, వాక్ హక్కు అని అంటే మూతిపళ్ళు రాలగొట్టాలి ఆ హక్కు లేకుండా అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పిందట. ఎందుకు ఏం జరిగింది అంటే, ఈ మధ్య కాలంలో దివ్యాంగులను మనసును పించే జోకులు వేసే కమీడియన్లపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులను లక్ష్యంగా చేసుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి ఎప్పుడు ఆగుతుందని వ్యాఖ్యానించింది. ఇలాంటి షోలో పాల్గొన్న వారు చేసిన వ్యాఖ్యలను వారు సామాజిక మాధ్యమాల్లో కూడా పెడుతున్నారు. అలాంటి వాళ్ళు మళ్ళీ తమ షోలో, ఏ షోలో అయితే ఇలా వ్యంగ్యంగా మాట్లాడారో, ఏ షోలో అయితే నోటికొచ్చిన కూతలు కూసారో ఆ షో వేదికగా, అలాగే వాళ్ళ సామాజిక మాధ్యమాల వేదిక అంటే సోషల్ మీడియా వేదికగా కూడా క్షమాపణలు చెప్పాలి. వీళ్లకు ఒకరి వ్యక్తిగత విషయాలను అవహేళన చేసే హక్కు ఏ మాత్రం కూడా లేదు అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పారట. సమయ్ రైనా, విపుల్ గోయల్ తదితర కమీడియన్లు దివ్యాంగులను గేలి చేస్తూ జోకులు చేశారని ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై వాళ్ళ విచారణ జరిగింది. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో వీళ్ళు ఇలాంటి పైశాచిక ఆనందాలు, దివ్యాంగులకు సంబంధించి వ్యాఖ్యలతోటి పైశాచిక ఆనందాన్ని పొందారు. దీని మీద పిటిషన్ దాఖలైంది. దాఖలైన పిటిషన్ని కోర్టు విచారించింది. ఈ వ్యాఖ్యలకు బాధ్యులైన వారు క్షమాపణ చెప్పాలని ఫౌండేషన్ తరపున న్యాయవాది అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అయితే తాను అమాయకుడిగా చిత్రీకరించుకొని తర్వాత క్షమాపణలు చెప్పిండు ఇందులో పాల్గొన్న ఒక వ్యక్తి. ఈ ఒక్క కేసుకే పరిమితం కాకుండా భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిబంధనలను రూపొందించాలి. భారత్ ఎన్నో జాతుల సమూహం. ఇప్పుడు ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వారు తమ వ్యాపార కోణం కోసం నోటికొచ్చిన కూతలు కూస్తూ, ఇగో వీళ్ళే ఆ కూతలు కూసిన వాళ్ళు, కూతలు కూస్తూ మాట్లాడటం అనేది హేయకరమైన చర్య. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. హక్కులు విధులకు మధ్య సమతుల్యత ఉండాలి అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇవాళ దివ్యాంగులు, తర్వాత మహిళలు, ఆ తర్వాత వృద్ధులు, తర్వాత చిన్నారులు, ఎవరినైనా వీళ్ళు ఇలానే మాట్లాడొచ్చు. ఇదంతా ఆగదు. ఎక్కడ ఆగుతుంది అసలు? ఆగాలి అని అంటే సుప్రీంకోర్టు దీని మీద అసహనం వ్యక్తం చేయడమే కాదు, వీళ్ళకి క్షమాపణ చెప్పాలి అని చెప్పడంతో పాటు ఈ వ్యవహార శైలికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దీని మీద కొత్త నిబంధనలు రూపొందించాలి అనే విషయాన్ని కూడా చెప్పింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యలు 100% నిజం. చాలా మంది చూస్తూ ఉంటాం, స్టాండప్ కామెడీ పేరుతోనో ఇంకో దాని పేరుతోనో ముగ్గురు నలుగురు కూర్చొని పని పాట లేనట్టు కప్పులో షాయి పెట్టుకొని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఒక తండ్రి కూతురు సంబంధాన్ని తప్పుగా మాట్లాడితే వీళ్ళకి వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కాదు. అందులో వీళ్ళు పొందే ఆనందం ఏందో అర్థం కాదు. మరి వీళ్ళింట్లో కూడా ఆడపిల్లలు తండ్రి అలానే ఉంటారా?
అలా చూసి చూసి పెరిగింది కాబట్టి ఆ కుక్కలు అలా మాట్లాడుతున్నాయని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అప్పుడైతే నాకు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. ఒక పసిపిల్ల మీద కూడా వీళ్ళు కామెడీ పేరుతో ఎంత పైశాచిక ఆనందం పొందుతారని. ఇప్పుడు దివ్యాంగులు వాళ్ళని చూసి స్ఫూర్తిగా కాళ్ళు చేతులు అన్ని చక్కగా ఉన్న మీకు సంపాదించుకోవడం చేతగాక వాళ్ళ మీద కామెడీలు వేసుకొని సంపాదించుకుంటారు. వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళు దేవుడు వాళ్ళకు మోసం చేసిన సమాజంలో వాళ్ళకు వాళ్ళు నిరూపించుకోవడం కోసం కష్టపడే వాళ్ళు సంఖ్యలు లక్షల సంఖ్యల్లో ఉన్నారు. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండి. అంతేగాని వాళ్ళ మీద కామెడీ చేసి మీరేదో హీరోలు అనుకుంటే ఇగో ఇట్నే జీరోలు అయ్యి మీతో పాటు మీ కుటుంబం కూడా సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది. దేవుళ్ళ మీద దేవతల మీద పిచ్చి కుక్కలు అరిచినట్టు అరుస్తారు. అది ఏమన్నంటే కామెడీ అంటారు. ఈ పిచ్చి పట్టిన కుక్కల్ని మొన్న ఢిల్లీ పోలీసులు చేసిండ్రు చూడండి, అట్లా తీసుకుపోయి వ్యాక్సిన్లు ఇచ్చి సమాజంలోకి వదలాలి. లేకపోతే చాలా ప్రమాదం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.